జై గురుదత్త. ప్రతిరోజు నిద్ర లేవగానే తలలో తెల్లని సహస్రార పద్మం ఉందని ధ్యానించాలి. మన తలలో పైన తెల్లని సహస్రార పద్మం ఉంది అని ధ్యానించాలి. ఆ పద్మంలో సద్గురువు కూర్చున్నట్లు భావించాలి. ఆయన కాళ్లను, చేతులలో వరముద్ర, అభయముద్రలను, ప్రశాంతమైన ముఖాన్ని మనోనేత్రంలో స్పష్టంగా చూడాలి. ఈ ధ్యానం చేస్తున్నంతసేపు మనసులోని మరో భాగంతో ఆ గురుదేవుల యొక్క పేరుందే ఆ మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలి. గురుదేవుడి యొక్క పేరుతోనే జపం చేస్తూ సహస్రార పద్మ రూపంతో ఉండే తెల్ల పద్మంలో స్వామి అంటే గురువు గారు కూర్చున్నట్టుగా ఆయన కాళ్లను, చేతులను అంటే వరముద్రను, అభయముద్రను చూస్తూ ధ్యానం చేస్తూ ఆ ధ్యానంతో ఆ గురుమంత్రానితోనే ధ్యానం చేస్తూ ఉండాలని. ఆయనలోనే సర్వదేవతల రూపాలు కలిసి ఉన్నట్లు భావించాలి. ఆయనలోనే అన్నీ ఉన్నాయని. ఒక గోమాత యొక్క మనం ఒక చిత్రాన్ని చూస్తూనే ఆ గోమాతలో అన్ని దేవతలు కొలిచారు. విశ్వరూపం ఒక్క ఫోటో చూస్తూనే మనకేమనిపిస్తుంది? ఆ విశ్వరూపం సమస్త ప్రపంచము దాంట్లో కనపడినట్టుగా ఉంటుంది. అట్లనే ఆ గురుమూర్తిలో కూడా మనం చూడాలి. ఆయనలోనే సర్వదేవతల రూపాలు కలిసి ఉన్నట్లు భావించాలి. దానినే మాటిమాటికి దర్శించాలి. అలా రూపాన్ని చూస్తూ ఆయన పాదాలకు అభిషేకం చేయాలి. ఆ స్వచ్ఛమైన అభిషేక జలం నీ తల మీద ప్రవహిస్తున్నట్లుగా, పైనుంచి కింది వరకు వస్తున్నట్లుగా, ఆ ప్రవాహం వల్ల బయట యొక్క మాలిన్యాలు, లోపలి మాలిన్యాలు పోతున్నట్లు భావించాలి. కడుగుతున్నది పైనుంచి నీళ్లులాగా, అమృతం ధారలాగా పడుతూ ఉంటే లోపల ఉండేది, బయట ఉండేటువంటి చికాకులు అన్ని మాలిన్యము మొత్తం మురికంతా పోయింది అనే భావన మనకు రావాలి. ఇది ఒక యోగ ప్రక్రియ. ఇలా చేసినట్లయితే తక్షణంలోనే మాలిన్యాలన్నీ తొలగి రజోగుణ తమో గుణాలు నశించిపోతాయి. స్థూల శరీరంలోని సూక్ష్మ శరీరంలో కానీ ఏ పాపము ఉండదు. స్ఫటికశిలలాగా స్వచ్ఛమైన సత్వమూర్తిగా సాధకులు తయారవుతారు. అందరూ ప్రతిరోజు నిద్ర లేవగానే దీన్ని అభ్యాసం చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి జపం. ఇది గురువు పాదాలను, చేతులను, ముఖాన్ని, కన్నులను ప్రత్యక్షంగా ధ్యానించాలని ఇందాక మనం అంతా చెప్పుకున్నాం కదా. ఇందుకు కారణం ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః పీయూషభాజనం హంహో సద్గురోః కరనేత్రయోః. ఆయన కుడిపాదంలో సర్వతీర్థాలు ఉన్నాయి. తీర్థాలు అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు. నిజానికి ఆయన పాదమే అన్ని తీర్థాలు. ఆయన ముఖమే వేదం. ఆ ముఖాన్ని ధ్యానంలో దర్శిస్తే అన్ని వేదాలు పారాయణం చేసిన ఫలితం మనకు కలుగుతుంది. ఆయన కాళ్ళు, చేతులు కేవలం అమృతమయాలు. ఆ చూపు వల్ల, ఆ కరస్పర్శ వల్ల యోగామృతం సాధకుల్లోకి ప్రవహిస్తుంది. ఇది బాగా మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. జై గురుదత్త.